తారీఖు రోజు ఎర్రగట్ల మండలము ఈ మన తాళరాంపూర్ గ్రామంలో ఒక జాతర జరుగుతుంది. అక్కడ రామాలయం జాతర శ్రీరామనవమి రోజు. ఆ రోజు చాలామంది భక్తులు అక్కడ రెండు వర్గాల మధ్యలో ఉంది. ఇప్పుడు బీడీసీ అండ్ మన గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంత మధ్యలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే వాళ్ళని ఆ టెంపుల్లోకి రానిచ్చినప్పుడు అర్చన చేయలేదు. అయ్యగారు అక్కడ ఉన్నటువంటి పంతులు ఎవరైతే ఉన్నారో అతను అర్చనకు నిరాకరించాడు అని చెప్పేసి ఆ గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. దాని మీద 5వ తారీఖు రోజు మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్లో వీడీసీలో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళ పేర్లు యాడ్ చేయడం జరిగింది. 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది 5వ తారీఖు రోజు. అదేవిధంగా దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి వీడీసీ మెంబర్స్ మా మీద కేసు అయిందనే విషయం తెలుసుకొని వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి మా తప్పు ఎటువంటిది లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళు కూడా ఒక దరఖాస్తు ఇవ్వడానికి ఊరోళ్ళంతా కలిసి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ తప్పు లేదని చెప్పేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పేసి వారికి నమ్మించి చెప్పడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తర్వాత చెప్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. జరుగుతుంది దర్యాప్తు ఏదైనా ఉంటుందో దాని ప్రకారం నేర నిరూపణ అయితే దాని మీద దర్యాప్తు వాళ్ళు వాదన కాబట్టి మాకు రెగ్యులర్ బందోబస్తులో అక్కడికి వెళ్ళారండి. అక్కడ రెగ్యులర్ బందోబస్తు మాకు ఏదైతే నిన్నటి నుంచి కూడా మేము బందోబస్తు సెన్సిటివ్ విలేజ్ ఇంతకుముందు ఇష్యూస్ కూడా అయినాయి కాబట్టి సెన్సిటివ్ ఇష్యూ ఉంది, సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి జనరల్గా శ్రీరామనవమి ఉంది కాబట్టి మేము బందోబస్తులో భాగంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. అట్లాంటివి ఏం చేయలేదు. అది మిస్కమ్యూనికేషన్ వాళ్ళ వల్ల జరిగినటువంటిది. కాకపోతే అది కూడా జరగలేదు. కేవలం మా రెగ్యులర్ బందోబస్తులో భాగంగానే అక్కడికి వెళ్ళడం జరిగింది.